సంగమేశ్వరం అయిన తర్వాత అక్కడ నుండి కొలన్ భారతికి వెళుతున్నామండి. సంగమేశ్వరం నుండి కొలన్ భారతికి 1 గంట సమయం పడుతుంది. తర్వాత మేము గుడి దగ్గరికి వచ్చేసాము. అదే ఫస్ట్ స్టార్టింగ్ బోర్డు వచ్చింది కదండి, కొలన్ భారతి అని. తర్వాత గుడి బయట ఆవరణం చూడండి ఎంత బాగుంది. గుడి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, కొండలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. మాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత మేము గుడి లోపలికి వెళ్ళాము. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నామండి. కానీ ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పక్కన రేకు షెడ్ వేశారు, అక్కడ చేస్తారు, గుడిలో చెయ్యరు. తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేమంతా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత నవగ్రహాలను ధ్వజస్తంభము దర్శించుకొని కొంచెము ముందుకు వెళ్ళాము. తర్వాత అక్కడ శివాలయ దేవాలయాలను కట్టించారండి. ఇంతకుముందు లేవు, ఇప్పుడు కొత్తగా కట్టించారు. 7 శివాలయ దేవాలయాలు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళి అభిషేకము చేయించుకున్నాం. అదో సతీ సమేతంగా శివాలయ దేవాలయాలు ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది అక్కడ శివాలయాలు, అమ్మవారిని చూస్తుంటే మాకు అందరికి బాగా నచ్చింది. తర్వాత మేమంతా ఇంకా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత మొత్తం చూడండి లొకేషన్ ఎలా ఉంది. శివాలయ దేవాలయాన్ని మొత్తం 7 గోపురాలు, అటువైపు 3 ఇటువైపు 3, మధ్యలో ఒక శివాలయం. తర్వాత ఆ శివాలయానికి ఎదురుగా ఒక నందిగున పెట్టారండి. తర్వాత గుడి బయట అంత చుట్టూ చెట్లు, టెంకాయ చెట్లు, పూల మొక్కలు దండి వేశారండి. చాలా బాగా అనిపించింది వాతావరణం అయితే, మాకు చాలా బాగా నచ్చింది. చూడండి మొత్తం ఇలా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కట్టిస్తున్నారు కాబట్టి ఇంకా పనులు జరుగుతున్నాయి. గుడి ఆవరణం అంతా ఇంకా సగంలోనే ఉంది. కొండలు, కొండ ప్రాంతము, ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్లో ఉంది అండి ఈ కొలన్ భారతి. ఇది ఎక్కడ ఉందంటే మన నంద్యాల జిల్లా అయిన ఆత్మకూరు దగ్గర నుంచే వెళ్ళాల్సిందే ఈ కొలన్ భారతికి. ఆత్మకూరు దగ్గర మన బస్సులు అనేది కంఫర్ట్గా ఉంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్నారండి. బయట అమ్మవార్లు 2, పద్మావతి, అలివేలు అమ్మవార్లు కూడా పెట్టారు. మేము స్వామివారితో అభిషేకాన్ని అర్చన చేయించారు. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు పాదాలు కూడా పెట్టారండి. తర్వాత బయట నాగమయ్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టారు. ఇది వేప చెట్టు చూడు, చాలా పెద్దదండి, చాలా పాతకాలం పురాతనమైన వేప చెట్టు అండి ఇది. తర్వాత ఇది చిన్నగా కోనేరులాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మేము దగ్గర నుంచి తీసాము. ఇక్కడ కూడా సరస్వతి అమ్మవారు ఉంటుంది. ఇది కొలను భారతి కదా, అందుకే కొలను అనేది కంపల్సరీ, దీనిని కొలను అంటారు. తెలియని వాళ్ళు కోనేరు కూడా అంటారు. తర్వాత మేమంతా చుట్టూ చూసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలో 1/2 కిలోమీటర్ దూరంలో వాటర్ ఫాల్స్ ఉందండి. మేము వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. అందరు కలిసి ఆ గుడి దగ్గర నుంచి మేము వాటర్ ఫాల్స్కి వెళుతున్నాం. చూడండి పోవడానికి దారి, ఇది ఫారెస్ట్ కదా, అడవుల్లో కొంచెం దారి అనేది పెద్దగా ఉండదండి, చిన్నగా ఉంటుంది. 1-2 వెళ్ళాలంటే భయం వేస్తుంది. కనీసం ఒక 4-5 మంది అన్నా ఉంటేనే మనుషులకు ధైర్యంగా ఉంటుంది, వెళ్ళగలం. ఎందుకంటే అడవి కదా, ఏ జంతువు వస్తుందని భయం వేస్తుంది అంతే. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళతో ఉంటుంది. తర్వాత మేము అలాగో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. చూడండి వాటర్ ఫాల్స్ దూరం నుంచి తీసాము. పై నుంచి కొండల మధ్య నుంచి నీళ్ళు ఎలా పడుతున్నాయి, చాలా బాగా పడుతున్నాయి. అసలు నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉందంటే మనం మినరల్ వాటర్ కూడా పనిచేయవండి, అంత బాగున్నాయి నీళ్ళు. తేటగా తెల్లగా, అసలు నీళ్ళు కూడా తీపిగా ఉన్నాయండి. ప్రకృతి నీళ్ళు కదా, చాలా బాగా నచ్చాయి మాకైతే. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేమందరం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. చాలా మంది ఉన్నారు చూడండి అక్కడ. నీళ్ళు పైనుంచి నీళ్ళు పడుతుంటే అందరూ వాటర్ ఫాల్స్లో నిలబడి అందరూ స్నానాలు చేశారు.
చాలా బాగా ఎంజాయ్ చేసాము. చేసుకున్నాను. ఇది మాకు తెలిసిన అక్కండి, మాతో పాటు వచ్చిన ఆమె కూడా. నేను కూడా వెళుతున్నాను ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి. కొంచెం కాళ్ళు భద్రం పెట్టుకోవాలండి, రాళ్ళ మధ్యన కాళ్ళు జారుతాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అందరూ చూడవలసిన ప్రదేశం. ఇక్కడ వెళ్ళాలంటే అసలు ఎవరికి నచ్చదండి, ఇంత నీళ్ళు పడుతుంటే ఆ నీళ్ళు ఆ ఎండకి అసలు సూపర్గా ఉందండి. అసలు చాలా బాగుంది. లొకేషన్ చూస్తే ఎక్సలెంట్గా ఉంది. మేమంతా చేయి ఊపుతున్నాం చూడండి అక్కడ. ఇంకా ఈ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ నీళ్ళు పడుతుంటే రండంటే కూడా అసలు ఎవ్వరు రావడం లేదండి, అంత నచ్చింది పిల్లలకైతే. ఇది పిల్లలకి కాదు, పెద్దలకైనా ఎవరికైనా ఇష్టపడతారు. వాటర్ ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి ఆ పైనుంచి ఆ కొండలుల్లా రాళ్ళ మధ్య నుంచి నీళ్ళు ఎలా పడుతున్నాయి, ఎంత బాగా పడుతున్నాయి కదా పైనుంచి. మేము వాటర్ ఫాల్స్ అయిన తర్వాత మేము గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి దగ్గర వచ్చిన తర్వాత మేమందరం దర్శించుకున్నాం. మీరు కూడా వెళ్ళాలంటే కొలను బార్త్కి వెళ్ళి దర్శించుకోండి.